కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తేదీ ప్రవేశపెట్టడం జరిగింది. 50,65,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని పెట్టారు. అయితే ఇది కార్పొరేటర్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్, కష్టజీవులకు కానీ పేదలకు కానీ ఉపయోగపడే బడ్జెట్ కాదు. ప్రధానంగా ఈరోజు మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 30,000 కోట్ల మంది ప్రజలు కూలీలుగా ఉన్నారు. దానికి 85,000 కోట్ల రూపాయలకి ఉపాధి హామీ పథకానికి ఈరోజు కేటాయించారు. ఆల్రెడీ బకాయిలు ప్రభుత్వం ఉంది. ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఇప్పటికే బకాయిలు ఉన్నాయి. 85,000 కోట్ల రూపాయలు కేటాయించటం, 30,000 కోట్ల మంది ప్రజలు వ్యవసాయ కూలీలు ఉంటే వీళ్ళు కేటాయించడం సరైనటువంటిది కాదు. బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్లాగనే మహిళలకు సంబంధించినటువంటి ఐసిడిఎస్ సంబంధించినటువంటి ఈరోజు మనం పరిశీలిస్తే కేంద్రం బడ్జెట్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఏదైతే స్కీమ్ వర్కర్లకు సంబంధించినటువంటి బడ్జెట్లో గతం కన్నా కోత విధించారు. అందువల్ల ఇవన్నీ పరిశీలించినప్పుడు మనం ఆరోగ్యం కానీ వైద్యానికి సంబంధించినటువంటిది, వైద్య రంగంలో జీడిపిలో నుంచి 6% కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. వైద్యానికి ఈరోజు పేదలకి అందుబాటులో లేదు. అందువల్ల బడ్జెట్ తగ్గిస్తూ ఉంటే వైద్య రంగంలో ఈరోజు చాలామంది పేదలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదు. విద్యా విధానంలో కూడా మనం పరిశీలించే జీడిపిలో 3% మాత్రమే కేటాయించారు. ఈరోజు విద్యని సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులుగా ఉండేటువంటి విద్యార్థులకు జీడిపిలో 3% కూడా కేటాయించకపోతే విద్య ఈరోజు ప్రజలకు దూరం అవుతుంది. ఇలాంటి బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టారు. ఇదే కాకుండా రైతాంగానికి మద్దతు ధర అనేటువంటిది ఏదైతే రైతాంగ పోరాటం చేశారో దాన్ని ఈరోజు కూడా పరిష్కారం చేయలేదు. అందువల్ల కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం సామాన్య ప్రజానికానికి కానీ లేదా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ బడ్జెట్ని వామపక్ష పార్టీలు ఈరోజు దాని మీద దేశవ్యాప్తంగా కార్యక్రమం తీసుకున్నారు. రేపు 14వ తేదీ రౌండ్ టేబుల్ సమావేశం, 20వ తేదీ ర్యాలీలు జిల్లా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందువల్ల ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.